కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. భారత సుప్రీంకోర్టు నిన్న తల్లిదండ్రులకి ఒక అద్భుతమైనటువంటి విలువైనటువంటి సూచన చేసింది. దయచేసి తల్లిదండ్రులందరూ ఈ సూచనని పాటించవలసిందిగా, ఫాలో కావాల్సిందిగా మన ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. నిన్న ఒక కేసు సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, ఆవిడ సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి, సీనియర్ న్యాయమూర్తి. త్వరలో ఆవిడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అవుతారు. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్, ఆయన కూడా సీనియర్ న్యాయమూర్తి. వీళ్ళిద్దరూ ఒక కేసు సందర్భంగా వ్యాఖ్యానిస్తూ వాళ్ళు చెప్పింది ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో సమయాన్ని వెచ్చించకుండా ట్యూషన్లకి, లేకపోతే సంగీతానికి, లేకపోతే తైకాండో లాంటి ఆటలకి, లేకపోతే ఇంకా ఏదైనా నేర్పించడానికి పంపిస్తున్నారు తప్పితే వాళ్ళు పిల్లలతో సమయాన్ని వెచ్చించడం లేదు అని వ్యాఖ్యానాలు చేశారు. మధ్యలో ఒక న్యాయవాది జోక్యం చేసుకోకపోతే కూడా అతన్ని వారించారు. వాళ్ళు మేము చెప్పేది వినమని చెప్పేసి. సో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, పిల్లలతో సమయాన్ని వెచ్చిస్తేనే ఆ పిల్లలు క్రమబద్ధమైనటువంటి పౌరులుగా రూపొందడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా జస్టిస్ నాగరత్న గారు ఏం చెప్పారంటే, ముఖ్యంగా అబ్బాయిలకి, తల్లిదండ్రులు అబ్బాయిలకి చెప్పాలి ఏమని, మీరు ఆడపిల్లలతో కానీ, మహిళలతో కానీ, ఆడవాళ్లతో కానీ ఎలా ప్రవర్తించాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి అనేది కూడా చిన్నప్పటి నుంచే చెప్తా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఈ వ్యాఖ్యానం చేశారు. నాకున్నటువంటి అభిప్రాయం కూడా ఏంటంటే, ఎందుకంటే విద్యారంగంతో అంతో ఎంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని, నా పరిశీలన ఏంటంటే, తల్లిదండ్రులు చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నాం మేము, మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక టిఫిన్ పెట్టి లేదా ఒక పాలు తాగిచ్చో వెంటనే ట్యూషన్కి పంపిస్తూ ఉన్నారు. నైట్ 8:30 దాకా ఆ ట్యూషన్లోనే, నాకు వేలాది మంది పిల్లలు తెలుసు, ఆ ట్యూషన్లోనే కూర్చోబెడతా ఉన్నారు. లేకపోతే ట్యూషన్ కాకుండా ఆదివారం వచ్చినట్లయితే వాళ్ళని ఇంకా త్వైకాండో అని చెప్పేసి, లేకపోతే ఇతర సంగీతం, మ్యూజిక్, వీటన్నిటికి కూడా, అంటే తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని వెచ్చించడం లేదు. ఒకవేళ పిల్లలు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా ప్రభావంతో చెరొక ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నటువంటి అనేక కుటుంబాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ వీడియో ద్వారా తల్లిదండ్రులు నా విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు రాగానే మీరు ట్యూషన్లు ఇవన్నీ తగ్గించేసి పిల్లలతో ఒక క్వాలిటీ టైం, ఒక గంట సేపు వాళ్ళతో కబుర్లు చెప్పటం, లేకపోతే కూర్చుని అన్నం తినేటప్పుడు అందరూ కూర్చుని ఆ ఫోన్లో పక్కన పెట్టేసి చక్కగా అన్నం తింటాం, కలిసి కబుర్లు చెప్పుకోవటం, పిల్లవాడితో ఆ రోజు స్కూల్లో విశేషాలు ఆ పిల్లవాడి చెప్పినవి వింటాం. అలాగే మనం చేసే వృత్తికి సంబంధించి ఆ రోజు విశేషాలు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పటం. ఆ విధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, అది ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం పిల్లలతో ఏర్పడుద్ది. మనం మా తల్లిదండ్రులతో ఏదైనా మాట్లాడవచ్చు అనేటటువంటి వాతావరణం ఏర్పడుద్ది. అలాగే వాళ్ళకి మనకి అనుబంధం మరింత బలపడుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఇంకా పెరిగే కొద్దీ వాళ్ళ పీర్ గ్రూప్స్ యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతారు. ఆ పీర్ గ్రూప్స్ ప్రభావంలో పడి రకరకాలుగా ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారో మనం చూసాం. అనేక సంఘటనలు న్యూస్ పేపర్లో మనం చదువుతున్నాం. ఇవాళ పిల్లల మీద సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభావాలు తగ్గించాలంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ వాళ్ళకి అందాలి, తల్లిదండ్రులతో అనుబంధం పెరగాలి. కాబట్టి నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ చాలా మంచి సూచన చేశారు. అంటే మనకు తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా మనం అప్పుడప్పుడు మనం గిల్లుకుంటూ ఉండాలి. ఆ విషయాన్ని మనం పాటిస్తున్నామా లేదో తెలియాలి. అందుకని నా యొక్క సూచన కూడా ఏంటంటే, ఈ వీడియోని వీక్షించే తల్లిదండ్రులకి మీరు పిల్లలతో క్వాలిటీ టైం గడపండి. మళ్ళీ పిల్లల్ని కూర్చోబెట్టి చదివించటం, లేకపోతే వాడి కాపలా కాయటం, ఇవి కాకుండా అనేక విషయాలు చర్చించండి. ప్రపంచంలో జరిగే విషయాలు చర్చించండి, దేశంలో జరుగుతున్న విషయాలు చర్చించండి, మంచి విషయాలు చర్చించండి, మంచి పుస్తకాల గురించి వాళ్ళకి తెలపండి. లేకపోతే మాకు చిన్నతనంలో చందమామ లాంటి పుస్తకాలు వచ్చినాయి, వాటిని మేము చదివేటటువంటి వాళ్ళం. ఇలాంటివి ఏమన్నా మంచి పుస్తకాలు చదివించటం, ఇలాంటి చేయాలనేది సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం. అందుకని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ఇద్దరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, దీన్ని ఎవరూ శిక్షించలేరు, వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు మాత్రమే పాటించాలని నేను తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.